కార్తికేయుడు, అగ్ని నుంచి ఆవిర్భవించిన మహానుభావుడు, షణ్ముఖుడు, దేవసేనాని, ఆయన అక్కడికి వెళ్ళాడు. ఈ కుమారధార దగ్గర నివసించి అక్కడ స్నానం చేశాడు, శ్రీనివాసుడిని అర్చించాడు. అందుకని కుమారుడి పేరు మీదుగా కుమారుడు అందులో స్నానం చేయటం వల్ల ఆ తీర్థమునకు కుమారధార అని పేరు వచ్చింది. ఈ కుమారధారలో ఎప్పుడు స్నానం చేసినా ఫలితం ఉంటుంది, కానీ మధ్యాహ్న సమయంలో చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుంది టండోయ్. మధ్యాహ్నే అని ప్రత్యేకంగా చెప్పాడు. అనగా సరిగ్గా సూర్యుడు నడినెత్తుకొస్తున్నప్పుడు, సాధారణంగా పంచాంగాల్లో చెబుతూనే ఉంటాడు కదా మీకు, ఇప్పుడు మధ్యాహ్నం 12 ఈ సమయం అని. అందులో చెప్పిన సూర్యోదయ సూర్యాస్తమయాలు దృష్టిలో పెట్టుకుని సూర్యుడు నడినెత్తుకొచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే సర్వతీర్థములలోనూ 12 సంవత్సరములు విడిచిపెట్టకుండా స్నానం చేసి